పోలీసు వాళ్ళు వెళ్ళండి ఇస్తాను. సరే మీటింగ్ అనేది పోలీస్ స్టేషన్లో నేను అక్కడ చూసాను. అది కూడా కాపాడు కదా. మాకు ప్రచార రథం వేకి పర్మిషన్ వచ్చేసి 5వ తారీఖు నుండి 9వ తారీఖు దాకా వచ్చిందండి. మేము ఆల్రెడీ ఇటు బస్టాండ్ నుండి ప్రచార రథ వెహికల్ వెళ్తున్నాము, ప్రచారం చేసుకుంటే మా సౌండ్స్ పెట్టుకొని వెళ్తుంటే మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీటింగ్ జరుగుతుంది అని. సైగా వాళ్ళు చేయలూపడంతోనే రిటర్న్ వచ్చేస్తాం, సౌండ్తోనే ఆల్రెడీ రిటర్న్ వచ్చేసి మేము గల్లీకి వెళ్తున్నాం. ఆల్రెడీ మాకు రిటర్న్గా వచ్చేసి బండి అడ్డం పెట్టి పోలీసు వాళ్ళు మా మీకు దౌర్జన్యంగా బెదిరించుకుంటూ వచ్చి అసలు ఏ సౌండ్ బంద్ అని చెప్తున్నాడు, నువ్వు ఎందుకు పెడుతున్నావు అసలు అని మాట్లాడుతున్నాడు. దౌర్జన్యంగా కొట్టడానికి బాగా ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే అధికారం ఎక్కడిది అసలు? ఫస్ట్ మాకేమైనా పర్మిషన్ లేదా? పర్మిషన్ లేకుండా తిరుగుతున్నామా? అధికార పార్టీ వాళ్ళు సపోర్టు అని గవర్నమెంట్ వాళ్ళది ఉన్నదని ఇట్లా మన బెదిరియడానికి సిద్ధంగా వచ్చిండా? ఎందుకు వచ్చింది? నేను నువ్వు సౌండ్ ఎందుకు బంద్ చేయవు, నువ్వు అసలు ఎందుకు వస్తావు ఇటు అని మాట్లాడతాడు. అంటే మాకు పర్మిషన్ లేదా? మాకు పర్మిషన్ ఉంటే కదా మేము తిరగడానికి, ఇంత తిరగడం కూడా. బండి సౌండ్ బంద్ చేయంటున్నాడు ఫస్ట్. మీరు సౌండ్ బంద్ చేయి, నువ్వు సౌండ్ పెట్టద్దు అని అంటాడు. మేము ప్రచారం చేసుకునడానికి హక్కు లేదా? మాకు అసలు స్వేచ్ఛ లేదా?